గారు. ఏమిటి రామయ్య? సుధ పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు. కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు చూసారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒక్కటేనా బాబు? మీరు ఇంటికి పెద్దలు. పెద్దరికం మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు. మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. హలో లోకనాథన్. మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తు. పదండి. వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్య? పిలిపైనా లేదు. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రాని? పెళ్లి కూతురు తీసుకోమంటున్నారు. రామ్మా. పంచండి. నీ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆశీర్వాదం పొందవలసింది ఇక్కడ కాదు, మీ రాజా అనే దగ్గర. సుధా, ఏమండి? ఏమిటండి, బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో, నువ్వేం మాట్లాడు. ఏమండి? గురు ఆకలే. ఏం చేయమంటావురా? మింగుతామంటే రోకలు కూడా దొరకటం లేదు. ఒక్క పని చేద్దాం. ఏమిటది? దొంగతనం, రాబరీ. బా, ఎంత తేలిగ్గా చెప్పావురా. రాబరీ అంటే ఏదో క్యాడ్బరీ చాక్లెట్ అయినట్టు. అయినా ఇంత బతుకు దొంగతనమా? మా బాబు హెడ్ కానిస్టేబుల్ తెలుసా? సరేలేవా, ఆ మాటకు వస్తే మా తాత డిఎస్పీ. ఏం పర్వాలేదురా, మనకు కావాల్సిన 4,000 దొరికాయంటే ఆ తర్వాత ఓనర్కు వడ్డీతో సహా ఇచ్చేయచ్చు. అంతేనంటావా? అంతే. అయితే ఈ రాత్రికే ముహూర్తం. తలుపులు తీసున్నాయి, శుభశకునం. తలుపులు తీసింటే శుభశకునమా? పక్క జగదంటారు. పిచ్చి కథవా. ఇప్పుడు నువ్వు లోపలికి దూరి దాక్కో. అందరూ పడుకున్న తర్వాత చేతికి దొరికింది సర్దుకుని వచ్చాయి. ఈలోగా బయట పోలీసు అలిగిడైతే విజిలేస్తాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. వస్తున్నా వస్తున్నా. ఏంటా పిలిచావు? కాస్త నిప్పి. నిప్ప అంటే అంత దూరం చిన్న దూరం పిలుస్తావా? అడుగు అడగకూడదు. కూడదయ్యా. ఎందుకనంటే లోపలికి మా శిష్యుడు ఒకడు దొంగతనానికి వెళ్ళాడు. ఈలోగా బయట పోలీసు అలికిడి ఏమైనా అయితే విజిల్ వేయటానికి నేను ఇక్కడ ఉండాలి. అంటే నువ్వు దొంగవా? గట్టిగా రౌకయ్యా, కావాలంటే నీకు కొంత మారేస్తాం. నన్ను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు మాలాంటి పని మీదే వచ్చుంటావు. చూడు, పోలీసు. ఎవరంటే? నేను కామిని, నాకు యజమానురావు. అంటే ఈ ఇంటి
ఇంటికి కూడా యజమానురాలు అన్నమాట. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానులు చెప్పడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు నేస్తం ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా, సినిమాకి వెళ్ళాలి. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకొస్తాను. ఏమే, ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మానాభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిత్తుపెట్టడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి రాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్? కామిని ఇంకొక మాట తూలా ఉంటే నీ తొక్క చేస్తా. కొట్టినా చంపినా అతిసాటికి ఉండడానికి వీల్లేదు. పోరే దైవా! కూర్చో. కామిని దెయ్యమంటావా? కామిని దెయ్యమంటావా? నోరు మూసుకొని పడుంటే మొగుడు ఎదుటైనా ఉంటాం. రా సురేష్, పోదాం. ఊరుకో సుద్దమ్మా, ఊరుకో. పెద్ద పిల్లాంటి శంభు ప్రసాద్ గారు చెల్లెలివి. నీకు దెబ్బలు తినే కర్మేవిడి తల్లి. స్వయంకృతపరాధు. అన్నయ్య మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు ఫలితం. అందరికి ఫోన్ చేసి చెప్పమ్మా. ఎందరి కుటుంబాల్లో సరిదిద్దిన పెద్ద మనిషి చెల్లెలు కాపురాన్ని సరిదిద్దలేరా? అయినా ఏ మొక్కం పెట్టుకొని చెప్పదు. ఈ పరిస్థితి తెలిసిందంటే అన్నయ్య కొంటే పగిలిపోతుంది. వాళ్ళన్న ఇచ్చాడట, పెట్లో దాచుకుంటే పట్టేశా. చేప గాలానికి చిక్కుకున్నట్టే. ఇక మన ప్లాన్ సాగిద్దాం. పిలువు.